ఇందులో ఇవాళ నిద్ర లేపేటువంటి గోపిక చక్కటి వాంగ్మాధుర్యం కలిగినటువంటి గోపిక. చాలా బాగా మాట్లాడేటటువంటి గోపిక. మనిషిని, తత్వాన్ని, జీవన విధానాన్ని లోకానికి పరిచయం చేసేది మాట. మాట బాగుంటేనే, నోరు బాగుంటేనే ఊరు బాగుంటుంది అని మనకి ఒక సామెతను కూడా పెద్దలందరూ అందించారు. తీయగా మాట్లాడడం వల్ల, అంటే మృదువుగా మాట్లాడడం వల్ల నలుగురు ఆహా వినాలి అనుకుంటారు. మోటుగా, పరుషంగా, కఠినంగా మాట్లాడడం వల్ల నలుగురికి దూరం అయిపోతాం. ఇంత కఠిన వాక్కులు ఏమిటండి అనిపిస్తుంది. దీనికి ఉదాహరణగా లోకంలో పక్షులని చెప్తారండి. వాక్ పారుష్య సర్వలోక అప్రియత్వం, వాంగ్ మాధుర్యాత్ సర్వలోక ప్రియత్వం, కోవాలోకే కోకిలేన ఉపకార, కోవాలోకే వాయసేన అపకార. చాలా చక్కటి శ్లోకాన్ని ఇచ్చారు పెద్దలు. ఏమిటంటే, ఒక కాకి కావు 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 అంటూ ఉంటుంది. పో అని చెప్పి అంటాం, వెళ్ళకపోతే ఒక రాయి బెడ్డను తీసుకుని దాన్ని కొట్టేనా వెళ్ళేలా చేస్తాం. ఎందువల్ల? అది వినడానికి పరుషంగా ఉంది కాబట్టి. అదే ఒక కోయిల చెట్టు మీద చేరి కూ కూ అందనుకోండి, మనం కూడా అని మళ్ళీ దాని చేత అనిపిస్తూ ఉంటాం. దానికి కారణం ఏమిటి? వాంగ్ మాధుర్యాత్ సర్వలోక ప్రియత్వం. లోకం అంతా కూడా ఆహా ఎంత బాగుంది ఎంత బాగుంది అని నాలుగు మంచిగా మాట్లాడుతుంటే వినాలి వినాలి అని చెప్పి అందరం ఆ మంచిగా మాట్లాడే వ్యక్తి దగ్గరికి వెడతాం. దీనంతటికి కారణం ఏమిటంటే చక్కటి మాట. అందుకే మనకి సుభాషితాల్లో కూడా కేయూరాణి నా భూషయంతి పురుషం ఇత్యాది శ్లోకాలలో అయ్యా మీరు ఎంతగా అలంకారాలు చేసుకున్నారు అనేటువంటిది కాదు, సంస్కారపూరితమైనటువంటి వాణ్ణి ఏక సమలంకరోతి పురుషం యా సంస్కృతాధార్యతే. ఎలా మాట్లాడారు, ఎలా పలకరించారు, ఏం చేశారు, దాన్ని బట్టే మన వ్యక్తిత్వాన్ని అవతల వాళ్ళు గుర్తుపడతారు. కాబట్టి మన వ్యక్తిత్వం ఎలా ఉండాలి? మృదువైన మాటతో కూడి ఉండాలి.